నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. దామరంచపల్లిలో అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం. గట్టంకుండ ఎత్తుకున్న గ్రామగౌడ్ సంఘ పెద్దలు దోనికెల సమ్మయ్య. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం దామరంచిపల్లి గ్రామంలో కూనూరు మంజుల రాజేందర్ గౌడ్ ఇంట్లో ఎల్లమ్మ తల్లి కళ్యాణ పట్టణాలు వేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామగౌడ్ సంఘ పెద్దలు దోనికెల సమ్మయ్య మాట్లాడుతూ గంగ స్నానం చేసి అమ్మవారిని అలంకరించి ఇంటి లోపల నుండి మాదిగల కులపెద్ద సంఘ పెద్ద ఇంటిలోని లందకాడ నుండి 5 ఇంటిలో నుండి భిక్షమెత్తి గట్టంకుండ గాడికి పోయి గ్రామగౌడ్ సంఘ పెద్దలు దోనికెల సమ్మయ్య వారి ఇంటిలో ఉన్న గట్టంకుండ ఎత్తుకొని అమ్మవారిని డప్పు సప్పుడులతో ఊరేగింపు చేసుకుంటూ కూనూరు రాజేందర్ వారింటి కళ్యాణ మండపానికి తీసుకొని రావడం జరిగింది సమ్మయ్య గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో దోనికెల సమ్మయ్య, కూనూరు కట్టయ్య, కడప రవి, బొట్ల రాజయ్య, కూనూరు రాజేందర్, కడప తిరుపతి, జూపాక మల్లిక్, కూనూరు నరేష్, గ్రామ ప్రజలు తదితరులు ఎవరైనా చేస్తే 2 అడుగుతాం అవతలకి 7. నేను మాట్లాడుతున్న జోగిని పార్వతి, మాది తాడ్చెల్ల గ్రామం, లారీ మండలం, జిల్లా భూపాలపల్లి, జయశంకర్ జిల్లా. ఈరోజు దామరంచపల్లె గ్రామం లోపల కూనూరు వాళ్ళ గౌడు, కూనూరు రాజేందర్ గౌడ్ వాళ్ళ ఇంటి లోపల ఎల్లమ్మ కళ్యాణం జరుగుతున్నది. వాటికి 2 రోజులు అవుతుంది. మొట్టమొదలుగా గంగ స్నానం చేసి వచ్చి అమ్మవారి అలంకరణ చేపించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నుంచి ఇంట్లో లోపల నుంచి మాదిగింటికి పోయి లందకాడికి పోయి లంద నుండి 5 ఇండ్ల బిచ్చమెత్తి ఆ నుంచి ఘటంకుండ కాడికి పోయి తీసుకొని వచ్చి అమ్మవారిని ఊరేగింపుకుంటూ ఇంటికి తీసుకొస్తాము. తీసుకొచ్చినాక ఇలా ఈ గ్రామం లోపల పెద్ద గౌడ్ సమ్మయ్య గౌడ్ వాళ్ళ ఇంటి లోపల ఘటంకుండ పెట్టడం జరిగింది. ఆ ఘటంకుండ పట్టుకొని కూనూరు రాజేందర్ వాళ్ళ ఇంటికి సమ్మయ్య ఎత్తుకొని ఇంటికి చేర్చి అమ్మవారిని కూర్చుండబెట్టారు.
గౌడు అంటే 33 కోట్లు దేవతలు మెచ్చినట్టు సూర్యపర్ణంగల బాబులు గౌడులకు వరం ఇచ్చిన శివయ్య. శివునికి చిన్న బిడ్డ ఎల్లమ్మ. ఎల్లమ్మ ఎందుకు శివునికి చిన్న బిడ్డ అయింది అంటే వాళ్ళ భార్య పార్వతమ్మ నాకు బిడ్డ లేరు బతుకమ్మ ఆడటానికి అంటే ఆయన శివుటలకు పుట్టినటువంటిది ఎల్లవ్వ తల్లి. ఆమె చేప మింగింది, చేప నుండి పాము మింగింది, పుట్టల నుంచి ఆమె బయటకు వచ్చింది. ఇక దాన్ని ఈ గౌన్లకే పరిమితం ఎందుకు అయింది అంటే మొదలు కాపీలలో పోతే అక్కడ ఏం కాలే, మేము పొద్దుగాల ఇచ్చి కట్టే పట్టుకొని పోతామని. తిరిగి లేకపోతే మేము పోకుండా ఇక్కడ పోతాం, మాకు ఈ నీసు ఇట్లా కుదరదు అని చెప్పి అక్కడి నుంచి పాడి మన గౌడు తాళాలా ఉంటే వాడికి ఏదో భీమని ఉంటే వాడికి వెళ్ళేస్తే అక్కడి దాకా పోయింది. ఆడికి పోయినాక ఆయన కళ్ళు కొట్టి ఆయన పోలీసు అయ్యిండు. దాంతో ఈ పురుగుల మల్లెలో పడగాని చెప్పి ఓ చేపన పెట్టిపోయింది 3 రోజులు పోయిన వాళ్ళకు. అప్పుడు ఆమె ఆ ముత్తై ఆటోకి మరీ బ్రహ్మాండంగా వాని సంసారం రెచ్చిపోవడానికి కోసం ఎలమ్మని వెళ్ళుకోవడానికి కోసం ప్రయత్నించి అక్కడి నుంచి ఉరిగచ్చి మాది ఇంటికి పోయి లందన పడ్డది. మొదలు అక్కడ లందన ఎందుకు పడ్డది అంటే ఆడికి పోయి అడిగితే పెద్ద మాది ఇంటికి పోయి అడిగితే వద్దు మా ఇంటికాడ ఏం లేదు, మా ఇంటికాడ ఏం లేదు అంటే ఆమె ఏం చెప్పింది, అయ్యో మీ ఇంటికాడ ఏం లేదు అనే కోసం కాదు కానీ కాకపోతే ముత్త చెప్పి ఇక్కడ ఉండిపోతా నా జాగ్రత్తాడు అని చెప్పి ఆమె అన్నవాళ్ళే నీ మీద సొమ్ములు నాకు ఇయ్య అని చెప్పి అన్నది. ఇవి నా సొమ్ములు నాకు ఇయ్య అంటే నేను నీకు ఇస్తాను కానీ నా చిన్న చెల్లి ఉంటుంది, చిన్ని మాదిరి దానికే చెందుతుంది తప్ప ఎందది, ఆ చిన్ని మాది దానికే చెందుతుంది నా సొమ్ములు అని అలా దొరికింది. అందుకే మాదిరింటికి గౌనింటికి లెంకులు ఇయ్యి మాదిరింటికి పోయి వాళ్ళందరినీ తీసుకొని గౌనింటికి వచ్చి గడపడ పట్టుకొని ఇక్కడికి వచ్చి వెళ్ళుకుంటారు వెళ్ళవుతాయి. నేను చెప్పేది అంటే ఈమె ఏం చెప్పింది, ఆనుచెల్లి అడిగి పోయి వాడు వీళ్ళంతా ఒక దిక్కున్నారు గౌన్లు, ఒకడు దిక్కున్నాడు. వానికి ఒక బీమారి ఉంటే వాడిని బీమారి పోయింది, వానికి 8 మంది 9 మంది బిడ్డలు పుడితే వాడు చల్లగా బతకాలని దీవెన పెడితే ఆయన చల్లగా బతికిండు. వాడు వాళ్ళ పోయి గురుకంగానే అప్పటి నుండి గౌడు గడ్డంకుండ ప్రతి ఒక్క కులానికి కానీ ఒక రెడ్డిస్ తప్ప ప్రతి కులానికి గౌడు గడ్డంకుండ పట్టుకపోవాలి. అది కాకపోతే కనుక అది ఎవరికుంటుందో అతను వాళ్ళే ఎత్తుకపోవాలి. ఒకలాడితే ఇంకెవరైనా హేకయ్యా మాకు అది మనం మొయ్యవా అనుకుంటే వాడు మధ్యలో ఏమైనా తెలియదు. మా దావని చెప్పాలి, నా పేరు దుర్గా స్వామి అంటారు, మా అయ్య పేరు పుల్లి అంటారు, మా తాత పేరు సాయిల్ అంటారు. అప్పటి దాకా మా తాత వరకు తెలుసు. ఇప్పటి వరకు మేము ఒకళ్ళకి ఎవరింటికి పోవాలి, ఏది జోకు పోవాలనుకుంటే మా ఇంటికే పోవాలి. మొదలు పోయి మాదిరికి పోయి జోగాడుకున్న తర్వాతనే ఎవరికైనా పోవాల్సిన అవసరం. మాదులకు గౌను లెంకున్న అవ్వద్దు అది. దాన్ని ఘటం కూడా అనే బాపతి మా తాత పూర్వ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు వరకు వచ్చేది అంటే ఎవరికైతే ఆ వతం ఉన్నదో వాళ్ళే తెలుగులే కానీ ప్రతి ఒక్క జాతి తీసుకురాకపోవచ్చు. కానీ ఎక్కువ ముఖ్యమైనది తెలుగులకు ఎస్సీ వాళ్ళకే లెంకులుంటాయి గౌన్లకు. ఇది మా గౌన్లకు అంటే దాన్ని ఇప్పుడు మేము దాన్ని ఏదో రకంగా ప్రయత్నించుకొని వాళ్ళ పూర్వం పడకాసుకుంటారు తప్ప అంతకుముందు లేకపోయి ఉండే తాతల పట్టించేది. మరి ఇప్పుడు ప్రతి కాడికి పోయిన నేను పోవాల్సిన అవసరమే. ఎందుకంటే